దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలం వేకునేటి రీతిగా ఆయన పాద సముఖములు గడిపేటువంటి చక్కటి ధన్యత మనకి ఇచ్చారు. అందును బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం బట్టి ఘనత మహిమ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములు ఉదయకాలపు శుభములు నిండు వందనాలు తెలియజేస్తారు. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాలిభాగసులై వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెన పొందాలని ప్రేమతో మనం చేస్తూ, మీ దగ్గర బైబిల్స్ ఉంటే కనుక తెరిచి చూడండి. లేని పక్షాన చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ వచనం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు, మీరిట్లు పిలుచుట న్యాయమే. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు హృదయించును గాక. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ నామాన్ని కనపరచగలిగేటువంటి శ్రేష్టమైన ధన్యత నాకు మాకు మీరు అనుగ్రహించండి. స్తోత్రాలు కుటుంబాలతో చేరి మేము ఆరాధిస్తూ నీ మాట వింటున్నప్పుడు అద్భుతమైనటువంటి మాటల ద్వారా మాలో శ్రేష్టమైనటువంటి ఆయన ఉత్తేజాన్ని మీరు కలుగు చేస్తున్న స్తోత్రాలు. మీ చిత్తమైతే మరింతగా బలపరిచి దేవంతో నింపండి. క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదవనటి మాటను కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ మాట స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారు పరికినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మన ప్రభు ఎప్పుడు కూడా తనకున్నటువంటి ఆయన కలిగి ఉన్నటువంటి ఆధిపత్యాన్ని మన మీద బలవంతంగా ఎప్పుడు కూడా రుద్దలేదు. నాకు లోబడు అని చెప్పి మన ప్రభు ఎవరిని కూడా ఎప్పుడు ఒత్తిడి చేయలేదు, చేయడు కూడా. లోబడాలి అనేటువంటి నిర్ణయాన్ని మన ఇచ్చకే వదిలివేయబడినటువంటి విషయం. మన యొక్క ఆలోచన విడిచిపెట్టబడిన విషయం అది. ఆయన మనకు కావాలనుకున్నా వద్దనుకున్నా ఆ నిర్ణయము మన ఇష్టానికి, మన స్వేచ్ఛకి వదిలిపెట్టబడింది. పిల్లలు గమనించండి, ఆయన తన మీద ఉమ్మి వేసిన వారితో, తనను మరణానికి అప్పగించిన వారితో సహితం ఒక్క మాట కూడా పౌరుషంగా కోపంగా కూడా మాట్లాడలేదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విమోచన కార్యం ద్వారా మనలో ఆయన జీవము సృష్టించబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి మన మీద సర్వాధిపతి ఉంది అనే సత్యాన్ని మనం గ్రహించగలగాలి. అప్పుడు మనం చెప్పే మాట ఏంటంటే, నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవు అని చెప్పగలుగుతాం. ఎందుకంటే తనను నమ్మిన వారి మీద, తనకు లోబడిన వారి మీద యేసుక్రీస్తు ప్రభు వారికి సంపూర్ణమైన మరియు కార్యసాధకమైన ఆధిపత్యం ఉంది. మన దైనందిన జీవితంలో కూడా మనము ఇతరులకు లోబడాల్సిన సందర్భాలు అనేకలు ఉన్నాయి. మనము లోబడకపోతే మనలో అవిధేయత ఉన్నది అని రుజువు అవుతుంది. మనకు విధేయత బోధించడానికే దేవుడు ఈ సందర్భాలను ఉపయోగించుకునే విషయాన్ని గమనించాలి. పిల్లలు, దేవుడు మనలో సంపూర్ణమైన విధేయతను చూసి ఎప్పుడు కూడా ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. మన ప్రభుని మరలా జ్ఞాపకం చేస్తాడు. తన ఆధిపత్యాన్ని మన మీద ఒకవేళ బలవంతంగా రుద్దినట్లయితే ఆయన మన దృష్టికి కఠినమైన యజమానిలాగా ఉండేవాడు. ఆయన మనల్ని లోబడమని ఒత్తిడి చేయట్లేదు. మనం ఆయన సర్వాధిపత్యాన్ని గుర్తించి మనమే ఇచ్ఛాపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, స్వతంత్రంగా లోబడాలి. అప్పుడు మన జీవితము ఆయన అధీనతలో ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనకు ప్రభువుగా ఉంటాడు. మనము ఆయనను మహిమపరుస్తూ స్తుతిస్తూ ఉంటాం. లోబడటం పట్ల మన వైఖరి మనం ఎంత కృపలో ఎంత వర్ధిల్లుతున్నామో అనేది తెలియజేస్తుంది. విధేయత అనే పదం చాలా లోతైనదండి. ప్రాపంచిక దృక్పథంలో విధేయత వేరు, ఆధ్యాత్మిక రంగంలో విధేయత వేరు.
తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి విధేయత వేరు. ఏమండి, వారిరువురు కూడా సమాన స్థాయి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి విధేయత అది. దాసుడు యజమాని పట్ల చూపే విధేయత వేరు. యశుప్రభు వారు అంటారు, నేనుయో తండ్రి ఏకమై ఉన్నామని ఆయన చెబుతూనే విధేయతకు మాదిరిగా ఉన్నాడు. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడిగా మనలను విమోచించి తన తండ్రి పట్ల విధేయత చూపించాడు. దేవుని కుమారుడు కావడానికి గమనించాలి. కనుక ఉదయకాల సమయంలో పిల్లరా, ఆయన చెప్తున్న మాటను బోధకుడని ప్రభువుని పిలుస్తూ మంచిదే. అయితే లోబడాలి అనేటువంటి తత్వం, ఆయన నమ్మాలి అనేటువంటి విషయము మన సొంతానికి వదిలేశాడు ఆయన. కనుక మనకిచ్చిన ఆ స్వేచ్ఛను లోక సందర్భమైనటువంటి పంకినటువంటి ప్రక్రియకు వాడకుండా ప్రభువుకు లోబడేటువంటి విధానంలో, విధేయత చూపించిన విధానంలో ఆ స్వేచ్ఛను ఉపయోగించి ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు మనకు దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధిపతి, స్తోత్రాలు. అత్యున్నతమైన నీ నామమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ దినం మరలా శ్రేష్టమైన మాట విన్నాం. అద్భుతంగా నిజమే నాయన, మేము లోబడాలి, విధేయత చూపించాలి, నిన్ను నమ్మాలి, నిన్ను అనుసరించాలనేటువంటి స్వేచ్ఛ మాకు విడిచిపెట్టేశాం. అయితే ఆ స్వేచ్ఛను మేము ఇష్టానుసారం కాకుండా ఆధ్యాత్మిక జీవితంలో నీపై ఆనుకొని మీ మార్గంలో అడుగుజ నడవడానికి కృప చూపించమని, వెతబడిన వాక్యము వింటున్న బిడ్డలందరి జీవితంలో ఫలభరితంగా మార్చమని క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్.